రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడం నిరసిస్తూ నిర్వహించి తలపెట్టిన అఖిలపక్షం రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అఖిలపక్షం నేతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులకు ముందు వచ్చిన నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన సాగకపోతే ప్రజల ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతృత్వంలో ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. దేశాయపల్లి గ్రామం నుండి కొతురుపాక వెళ్లే రహదారి, దేశాయపల్లి ఊరు చివరన ఉన్న బ్రిడ్జి సమీపంలో రోడ్డు కూడా అధ్వాన స్థితిలో తయారైందని, దానికి కూడా మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సందర్శించినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, ఇప్పటికైనా దీన్ని ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, నరసింహాచారి, బొంగోని అశోక్ గౌడ్, రాజూరు కిరణ్, కళ్యాణం అనిల్, చిల్మున్ రమేష్, గురజాల శ్రీధర్, పెగ్గర్ల మహేందర్, అక్కెనపల్లి కరుణాకర్, కళ్యాణ్, అక్కెనపల్లి కార్తీక్ తదితరులు ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ పత్రికాముఖంగా మేము రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పి పక్షం ఆధ్వర్యంలో వెనకడుగు పోయామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజల కష్టాలను నష్టాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి పనులు త్వరగా చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి హైలెవెల్ వంతెనలు గత ప్రభుత్వ హయాంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 3 బ్రిడ్జిలకు సంబంధించిన ప్రతిపాదికలు పంపినప్పటికీ గంజివాకు సంబంధించినటువంటి నిర్మాణంకు సంబంధించిన ప్రతిపాదనలు అప్పుడే మంజూరు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సందర్భం మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ పనులను ఏదో తూతు మంత్రంగా ఏదో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ద్వారానో లేకపోతే దీక్షలకు స్పందించి ఏదో తూతు మంత్రంగా చేసి రేపు మళ్ళీ ఆఫ్ చేసే ప్రయత్నం చేయకుండా పూర్తి చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గంజవాగు దగ్గర ఏర్పాటు చేసినటువంటి హైలెవెల్ వంతెన పనులు దాదాపుగా సంవత్సరంన్నర నుంచి నిలిపివేయడం జరిగింది. ఇట్టి పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మరి మండల నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా స్పందించకపోవడంతో ఈ అఖిలపక్షం అనేది ఏర్పాటు చేసుకొని మేము ఒక వారం రోజులు 10 రోజులు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఆ తర్వాత కూడా పనులు ప్రారంభం కాకపోతే ఆ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా బోయినపల్లి మండలం దేశాపల్లి బ్రిడ్జి దగ్గర కూడా మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారం 10 రోజుల క్రితం. మరి అది కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. మరి ఆర్ఎన్బి రోడ్డు రోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి చిన్నపాటి వర్షానికే బురదమయమై మొత్తము వాహనదారులు ముఖ్యంగా 2 వీలర్ పోయే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అట్టి విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపెట్టి వెంటనే పనులు ప్రారంభమయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా అఖిలపక్షం పక్షాన కోరుతున్నాం.